అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం గావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. నెలతుక చూలు చిన్నియలు నిట్టుల నుండి నెలలంతకంతకు నిండియున్న నెలతుక చూలు చిన్నియలు నిట్టుల నుండి నెలలంతకంతకు నిండియున్న వేళ మిక్కిలి గర్భవేదనమైన గుడనజల్లు వరదత్తుగనియ సరవి ఇతడు యోగమునందునెంచ దుర్వాసుడనందగు ఇద్దడ అంతమందు చంద్రుడననొప్పునని బుధ జనములు కొని ఆడ మంచి కొమరులను గాంచి యసగనంత సర్వమంగళాత్మజోద్భవమైన శుభముహూర్తములను చోని వెలసే సురలు కుసుమ వృష్టి గురిపించి దుందుభిస్వనము చేసిద ఆకాశమున నుండి. ఇలా ఉండగా ఇక్కడ శివపరంగ కథలో హిమవంతుడు మేనకలకు కుమారుడు కుమార్తె కలిగారు. ఈ కథలో శివపరంగా శివుడి కథ నడుస్తున్న తీరులో హిమవంతుడు మేనకాదేవికి మైనాకుడు అనే ఒక కొడుకు, పార్వతి అనే కూతురు జన్మించాడు. ఇదిగో ఈ పద్యంలో ఆ క్రమాన్ని చెప్పాడు. అదే చంద్రుడి పరంగా అనసూయాదేవి గర్భమున అనసూయాదేవి గర్భమున దత్తుడు జన్మించాడు. అక్కడ చంద్రుడు కూడా జన్మించాడు. ముగ్గురు అన్నాడు కానీ మూడో పేరు ఇంకా చెప్పలేదు. ముగ్గురు కుమారులు జన్మించారు. సరే, మూడో కథా విధానంలో రాజరాజ నరేంద్రునికి సారంగధరుడు అనేటువంటి కుమారుడు కూడా జన్మించాడు. ఇది పద్యంలో ఉన్న ప్రాథమికమైనటువంటి విషయం. ఇక పద్యం ఎలా చెప్పాడో చూద్దాం. నెలతుక చూలు చిన్నియలు నిట్టుల నొంది నెలలంతకంతకు నిండియున్న వేళ మిక్కిలి గర్భవేదన మైనాకుడన జల్లు వరదత్తు కనియే సరవినితడు యోగమునందునెంచ దుర్వాసుడనందగు ఇతడ అందమందు చంద్రుడననొప్పునని బుధ జనములు కొనియాడ మంచి కొమరులను గాంచి యసగానంత సర్వమంగళాత్మజోద్భవమైన శుభముహూర్తమునను క్షోణి వెలసే సురలు కుసుమ వృష్టి గురిపించి దుందుభిస్వనము చేసిరి ఆకాశమున నుండి. నెలతుక ఇక్కడ స్త్రీ, ఎవరి మేనకాదేవి. చూలు చిన్నియలు నిట్టుల నొంది, గర్భచిహ్నాలు ఈ రకంగా కలిగి నెలల అంతకంతకు నిండి ఉన్న, నెలలు నిండిన తరువాత నిండి ఉన్న వేళ మిక్కిలి గర్భవేదనతోటి ప్రసవ కష్టంతో మైనాకుడన జల్లు వరదత్తు కనియన్. మైనాకుడు అనే పేరు కలిగినటువంటి వాడిని ఒకడిని కన్నది. ఇతను వరదత్తుడు, వరం చేత పొందబడిన వాడు అని. వరదత్తుడు అయినటువంటి మైనాకుడు వాడి పేరు. మైనాకుడన జల్లు, మైనాకుడన నొప్పునట్టు వానిని, వరము చేత స్వీకరింపబడిన వానిని సరవినితడు కనియన్. ఆ తర్వాత క్రమంగా
ఇతడు యోగమునందు దూర్వాసుడనందగు, యోగ బలం చేత ఇతడు దూర్వాసుడంతటి వాడట. దూర్వాసుడనందగు. ఇక్కడ ఒక అర్థం ఏం చెబుతున్నారంటే, దూర్వాసుడు అంటే చెడ్డ నివాసం కలిగిన వాడు అని. ఒక దశలో ఇతనికి ఇంద్రునితోటి యుద్ధభయం కలిగి, ప్రాణభయం కలిగి ఆయన లవణ సముద్రంలో దాక్కున్నాడు అనేది ఐతిహ్యం, ఏదో కథ, పురాణ కథ. కాబట్టి ఈ కథ పురాణంలో అట్లా ప్రసిద్ధం. అందుచేత దూర్వాసుడు అని, చెడ్డ నివాసం కలిగిన వాడు అని చెప్పటం. సరే, ఈ అందంలో అందమందు చంద్రుడనొప్పు. అందంలో చాలా వరకు చాలా మంది జయంతుడని, చంద్రుడని, ఇలా కంతుడని ఇలా చెబుతూ ఉంటారు. అలాగే చంద్రుడు చాలా అందగాడని ఆయనతో పోలుస్తూ ఉంటారు ఇట్లా ప్రధానంగా కవి సమయం. కాబట్టి ఇక్కడ దూర్వాసునితోనే పోల్చాడు యోగంలో, నివాసాన్ని సమర్థించాడు దాన్ని. అలాగే అందంలో చంద్రుడితోటి పోలుస్తున్నాడు. అందమందు చంద్రుడు అనొప్పు అని బుధజనములు కొనియాడ. అక్కడ ఉన్నటువంటి దేవతలంతా కొనియాడారట. బుధజనులు అంటే ఇక్కడ దేవతలు అని కొనియాడ. మంచి కొమరులను గాంచి, చక్కని కొమరులు అంటే పిల్లల కొడుకులు అని అర్థం ఉంది, కానీ ఇక్కడ కొమరులు అంటే సౌందర్యం అని అర్థం ఉంది. అందము, సౌందర్యం. మంచి కొమరులను గాంచి మంచి సౌందర్యాన్ని పొంది, ఎసగనెంతన్ సర్వమంగళాత్మజోద్భవమైన శుభముహూర్తమునను, సర్వమంగళ ఆత్మజ ఉద్భవమైన, సర్వమంగళ ఆత్మజ కుమార్తె, ఆత్మజ పేరు సర్వమంగళ. సర్వమంగళ ఆత్మజోద్భవమైన, ఆ సర్వమంగళే పార్వతి. సర్వమంగళ ఆత్మజోద్భవమైన శుభముహూర్తమునను, జన్మించినటువంటి మంచి ముహూర్తంలో క్షోణిని వెలసన్, భూమి మీదకి వచ్చింది. సురలు కుసుమ వృష్టి కురిపించి దుందుభస్వనము చేసి ఆకాశమును నుండి. సరే, దేవతలంతా కూడా కుసుమ వృష్టి, పూల వృష్టి కురిపించారు. అలాగే దుందుభిస్వనం చేశారు, దుందువులు మోగించారు. ఇట్లా ఆకాశము నుండి. ఇది ఇక్కడ హిమవంతుని ఇంటి దగ్గర. హిమవంతుడు మరి శర్వాణి సర్వమంగళ అన్నాడు. శర్వాణి సర్వమంగళ. సర్వమంగళ అనే పేరు శర్వాణికి. శర్వాణి అంటే పార్వతి, శివుని భార్య. ఇలా ఇక్కడ ఈ ఘట్టంలో దుర్వాసుడితో పోల్చాడు, చంద్రుడితో పోల్చాడు. అయినటువంటి మైనాకుడు అనేటువంటి కొడుకు జన్మించాడు. తర్వాత పార్వతి పుట్టిన తరువాత సర్వమంగళ ఆత్మజ ఉద్భవమైన శుభముహూర్తం శోణి కలిసి భూమి మీదకి వచ్చింది అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఈ సంతానం కలిగింది. ఇదే అత్రి అనసూయ కథాఘట్టంలో నెలతుక అంటే అనసూయ స్త్రీ. నెలతుక చూలు చిన్నియలు నీటుల ఉంది, ఈ రకంగా గర్భ చిహ్నాలు కలిగి నెలల అంతకంతకు నెలలు నిండిన తర్వాత నిండి ఉన్న వేళ మిక్కిలి గర్భవేదనమై ప్రసవవేదంతో నాకుడన జల్లు వరదత్తు గనియన్. నాకుడు అంటే పాపరహితుడు అని, నాకుడు అంటే పాపరహితుడు అని అయినటువంటి వరదత్తున్, వరం చేత కలిగినటువంటి దత్తుణ్ణి పొందింది అని. దత్తుడు ఇక్కడ దత్తాత్రేయుడు, దత్తుడు కనియన్. సరవినితడు యోగమునందు నెంచ దూర్వాసుడనందగం. యోగంలో ఇతన్ని పోలిస్తే దూర్వాసుడితో పుట్టాడు. దూర్వాసు మహర్షి యోగమునందు ఇతడు దూర్వాసుడు. యోగాలంటే చాలా ఉన్నాయి, హఠాది యోగాలు చాలా ఉన్నాయి కదా, హఠయోగం ఇలాంటివన్నీ చెబుతూ ఉంటాం. వాటిల్లో పోలిస్తే దూర్వాసుడనందగం.
దూర్వాసుని వంటి వాడు అనమాట. అంతగా ఒప్పుతున్నటువంటి వాడు ఈ దత్తుడు. ఇతడు ఇక రెండో వాడు అందమందు అందము అందున్ చంద్రుడు అనొప్పున్. ఇప్పుడు చంద్రుడు అనేటువంటి విధంగా ఈ రెండో వాడు ఉన్నాడు అనే పేరుతోటి రెండో వాడు చంద్రుడు. ఇతడు అందము అందును అంటే పొందుతాడు అని, చంద్రుడు అననొప్పునని బుధజనములు కొనియాడను. ఈ రకంగా ఇక్కడ దేవతలు కొనియాడారట. మంచి కొమరులను గాంచి, ఆ అందమైనటువంటి ముగ్గురు కుమారులని చూచి అని. ఇక్కడ మూడోవాడి పేరైతే నిజంగా ఇప్పటికైతే చెప్పలేదు, తర్వాత చెబుతాడేమో. బుధజనములు కొనియాడ మంచి కొమరులను గాంచి యశగన్ అంత సర్వమంగళాత్మజోద్భవమైన సర్వమంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి కుమారులు కలిగినందున ఈ ఈ వీళ్ళంతా కూడా శుభముహూర్తములను చూడని వెలసన్. ఇలా భూమి మీదకి ఈ ముగ్గురు కుమారులు కూడా సర్వమంగళాత్మజోద్భవమైన, సర్వమంగళము అంటే శుభకరము అని, సర్వశుభాలు కలిగించేటువంటి విధంగా అని. ఇలా ఇక్కడ కుమారులు అంటే కొమరులు అన్నది కుమారులనే అర్థం. మంచి కొమరులను గాంచి, మంచి కుమారులను పొంది అంతన్ సర్వమంగళాత్మజోద్భవమైన శుభముహూర్తమున చూడి వెలసన్. మంచి ముహూర్తంలో, శుభకరమైనటువంటి ముహూర్తంలోనే వీళ్ళంతా కూడా ముగ్గురు జన్మించారు. ఈ రకంగా చూడి వెలసన్. సాధారణంగా గొప్పవాళ్ళు పుట్టినప్పుడు భూమి మీద ఏదో కొన్ని వింతలు విశేషాలు ఉంటాయట. అలాగే ఇక్కడ శుభముహూర్తములను చూడి వెలసన్. సురలు కుసుమ వృష్టి కురిపించిరి, దుందుభి స్వనము చేసిరి ఆకాశమున నుండి. ఇది అన్నిటికీ ఒకటే. సురలు కుసుమ వృష్టి కురిపించారు దేవతలు, అలాగే దుందుభి స్వనాన్ని కూడా మోగించారు ఆకాశమున నుండి. కాబట్టి ఈ ఘట్టంలో చంద్రుడు జన్మించాడు, అలాగే దత్తుడు జన్మించాడు అని అత్రి అనసూయలకు. ఇక మూడవది రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుని యొక్క భార్య అయినటువంటి రత్నాంగీదేవి. ఇక్కడ నెలతుక అంటే రత్నాంగి. ఆమెకి చూలు చిన్నీయలు నిట్టుల నుండి నెలలు అంతకంతకు నిండి ఉన్న వేళ. ఆ రకంగా గర్భజనం ఏర్పడి, గర్భజనాల తర్వాత నెలలు నుండి ఆ తర్వాత మిక్కిలి గర్భవేదనమై ప్రసవ వేదనతోటి ఇక్కడ నాకుడన జల్లు వరదత్తు గనియన్. ఇక్కడ కూడా పాపరహితులైనటువంటి నాకుడన జల్లు వరదత్తును కని, ఈయన కూడా వరం చేత కలిగినటువంటి కుమారుడు వరదత్తుడు. వరం చేత ఇవ్వబడ్డవాడనే, వరం చేత ఇవ్వబడ్డటువంటి సంతానం కనియన్ క్రమంగా ప్రసవించింది అని. ఇతడు యోగమునందునెంచ దుర్వాసుడనందగు. ఇతడిని కూడా దుర్వాసునితోటే పోల్చారు. అయితే దుర్వాసుడు అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే చెడు వస్త్రములు కలవాడు అని, చెడు వస్త్రములు కలిగిన వాడు అని. ఇక్కడ చెడు వస్త్రములు కలిగిన వాడు అనే దానికి ఎట్లా సమన్వయించాడంటే, ఇక్కడ పినతల్లి అయినటువంటి చిత్రాంగి చేత పట్టుబడిన వస్త్రములు గలవాడు అనుట ప్రసిద్ధము. యోగమునందు దూర్వాసుని యందు వలె ఉన్నాడు అని ఒక మాట చెప్పాడు. రెండోది వాసము, దుర్వాసము అంటే వస్త్రము అనే అర్థం కూడా ఉంది కాబట్టి ఈ చిత్రాంగి చేత వస్త్రాలు కట్టబడినటువంటి వాడు అని పెంపకం అంతా ఉన్నదని. చిత్రాంగి అనేది ఇంతో గొడవ అయింది కదా, తర్వాత ఆ కథ అంతా ముందుకు జరుగుతుంది. ముందుకు జరిగినప్పుడు తెలుస్తుంది ఆ గొడవ ఏమిటో. ఇలా ఆమె వల్లే, ఆ చిత్రాంగి వల్లే ఈయన కొన్ని అవస్థలు పడ్డాడు. ఆ అవస్థల నుంచే చివరికి సిద్ధుడయ్యాడు. రాజరాజ యొక్క కుమారుడు అయినటువంటి సారంగధరుడు. ఇది
ఇక్కడ ఎంత దుర్వాసుడు అనందగు నితండు అంతమందు చంద్రుడు అన్నొప్పున్ అందంలో చంద్రుడు వంటి వాడు అని చెప్పి అన్నారట. ఇలా బుధజనములు కొనియాడ అక్కడ ఉన్నటువంటి పండితులంతా కూడా కవులు పండితులు వచ్చారు కదా, వాళ్ళంతా కొనియాడన్ మంచి కొమరును గాంచి ఆయన యొక్క అందాలను చూచి ఎసగన్ అంత సర్వమంగళాత్మజోద్భవమైన సుముహూర్తమును చూడగలసన్. ఈ సర్వమంగళాత్మజోద్భవము అంటే మళ్ళీ కొమరులు అంటేనేమో సౌందర్యమే, సర్వమంగళాత్మజము అన్నప్పుడు సమస్త శుభాలకు ఆటుపట్టైన నిలవైనటువంటి ఆత్మజుడు కుమారుడు. సర్వమంగళాత్మజ ఉద్భవమైన శుభముహూర్తమున శోణి వెలసన్. అటువంటి కుమారుడు పుట్టిన సమయంలో శోణి ప్రకాశించిందట. ఆకాశం నుంచి సురలు కుసుమవృష్టి కురిపించారట. అలాగే దుందుభి స్నానము కూడా చేశారు అని చెప్పేసి ఈ పద్యాన్ని దీని తర్వాత అంటే ఇప్పుడు ఈ ఈ ఈ పెద్ద పద్యంలో శీర్ష పద్యంలో ఆయన చెప్పింది ఏంటంటే 3 ఘట్టాల్లో కూడా సంతానం కలిగింది. శివుడు కథాభాగంలోనేమో మైనాకుడు పార్వతి జనించారు. అత్రి అనసూయ కథాఘట్టంలోనేమో దత్తుడు అలాగే చంద్రుడు జన్మించారు. రాజరాజ నరేంద్రుని కథాఘట్టంలో కుమారుడు పుట్టాడు, ఆయన సారంగధరుడు. ఆ పేరు పెట్టింది తర్వాత చెప్తాడు. పేరు పెట్టాలి కదా, మన సంప్రదాయం ప్రకారం మానవులు పుట్టిన తర్వాత పేరు పెడతారు. అదిగో ఆ క్రమం కూడా ఇక్కడ ఆయన పేరు ఎందుకు సారంగధరుడైందో ఇక్కడ చెప్పాడు తర్వాత. అందు చిన్ని పట్టి కౌరా సద్విభుడు సారంగధరుడటంచు ప్రాజ్ఞులెల్ల పేరు పెట్టిదనిరి పెద్దల వాక్యములెందు రితలగునేయించుకైనా. ఇక్కడ ఆ చిన్ని పట్టికి సారంగధరుడటంచు ప్రాజ్ఞులెల్లా పేరు పెట్టి చనిరి, సారంగధరుడు అని పేరు పెట్టారు. పెద్దల వాక్యములెందు రిత్తలగునే ఇంచుకైనా, పెద్దల మాట కొంచెం కూడా వ్యర్థం అవుతుందా కాదు కదా అని. ఇది పద్యానికి చిన్న పద్యం, చక్కని అర్థం, అంతవరకు సరిపోయింది. కానీ ముగ్గురు పరంగా ఈ సారంగధరుడు ఎట్లా సరిపోయిందో చూడాలి. ఎందుకంటే శివుడు పరంగా సారంగధరుడు ఎట్లా, చంద్రుడు పరంగా సారంగధరుడు ఎట్లా, అలాగే ఈ రాజరాజ నరేంద్రుడి కథలో కూడా సారంగధరుడు, ఆ పిల్లాడికి సారంగధరుడు అనే పేరు ఎలా సరిపోతున్నాయో ఒక్కసారి చూడాల్సిన అవసరం. అందు చిన్ని పట్టికి అవురా సద్విభుడు, శివుడి పరంగా చూద్దాం. అందు చిన్ని పట్టికి అవురా సద్విభుడు, ఆ రాజు ఎవరైనా సారంగధరుడు, జింకను ధరించిన వాడు శంకరుడు. ఆ చిన్న పట్టి బిడ్డ ఎవరు? పార్వతికి, సర్వమంగళాదేవికి. సద్విభుడు సారంగధరుడు, మంచి భర్తగా సారంగధరుడు అవుతాడు అని. సర్వమంగళకు భర్తగా సారంగధరుడు మంచి మగడు ఎవరికి? ఈ చిన్ని పట్టికి అని. అనుచు ప్రాజ్ఞులల్లా పేరు పెట్టి చనిరి, అలా పేరు పెట్టి వెళ్ళారు. అంటే పేరు పెట్టి వెళ్ళడం అంటే ఒకప్పుడు ముందుగానే ఏదో ఒకటి అనుకోవడం. ఇది నిజంగా ఎప్పుడు జరగాల్సింది, ఎప్పుడు జరుగుతోంది? ఇది పుట్టినప్పుడే ఈ మాట నేస్తున్నారు. తాను పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి ప్రస్తావన కదా. కానీ వీళ్ళు పుట్టగానే ఒక పేరు పెట్టేశారు. ఏమని? ఈ అమ్మాయి అనుసంధాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈమెకి
సారంగధరుడే భర్త అని. సారంగధరుడు అంటే ఎవరు? శివుడు. ఇక్కడ అలా ఒక పేరు పెట్టేసి వెళ్ళిపోయారని వీళ్ళంతా, వచ్చిన వాళ్ళంతా కూడా. అది చూడడం చిన్నప్పటికీ సర్వమంగళాదేవికి సద్విభుడు సారంగధరుడు అవురా అటంతు అని పలికి ప్రాజ్ఞులెల్లా చనిరి. ఈ రకంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళారు అని. శంకరుడు అనే పేరు సారంగధరుడికి ఎట్లా వచ్చింది అంటే, సారంగధరుడు అనే పేరు ఎట్లా శంకరుడు అయిందంటే, సారంగము ధరించిన వాడు అని. సారంగం అంటే జింక, ఆయన చేతిలో జింక ఎప్పుడు ఉంటుంది కాబట్టి జింకను ధరించిన వాడు కాబట్టి సారంగధరుడు, సారంగమును ధరించిన వాడు శివుడు. ఇది దీని వ్యుత్పత్తి. ప్రాజ్ఞులెల్లా పేరు పెట్టి చనిరి. ఇలా పెద్దల వాక్యములు ఎందు రిత్తలగునే ఎంచుకైనా. ఆ కథాఘట్టాన్ని ముందుకెళ్ళినప్పుడు చూసినట్టయితే నిజంగానే పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి, పరమేశ్వరుడు అర్ధాంగి కాబట్టి పార్వతీదేవి, ఇదిగో ఈ పెద్దల వాక్యాలు ఎప్పుడు కూడా వ్యర్థం కావు కొంచెం కూడా అని చెప్పి సమర్థించాడు దీన్ని అర్థాంతర న్యాసాలంకారంలో. అర్థాంతర న్యాసం ఒక విశేషాన్ని సామాన్యం చేత గాని, సామాన్యాన్ని విశేషం చేత గాని సమర్థించినట్టయితే అది అర్థాంతర న్యాసాలంకారం అవుతుంది. ఇక్కడ వాళ్ళంతా ఒక పేరు పెట్టి వెళ్ళారు. ఏమని? ఈమె శివుడికి భార్య అవుతుంది అని. ఇది విషయం. దాన్ని పెద్దల వాక్యములు ఎందు రిత్తలగునే, ఎందును రిత్తలగునే వ్యర్థం అవుతుందా అని చెప్పి సమర్థించడం చేత ఇది అర్థాంతర న్యాసాలంకారం. తరువాత చంద్రుడి పరంగా అందు చిన్ని పట్టి గౌరా సద్విభుడు సారంగధరుండటంచు ప్రాజ్ఞులెల్ల పేరు పెట్టి చదివి. ఇక్కడ కూడా సారంగధరుడు అని పేరు. చంద్రుడికి సారంగధరుడు ఎలా సరిపోయింది అంటే, చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చని ఇలా జింకతోడు పోలుస్తుంటారు ఆయన దగ్గర కూడా. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, సారంగధరుడు అంటే జింకను ధరించిన వాడు, విభుడు అంటే నక్షత్ర నాయకుడు అని. ఎందుకంటే 27 నక్షత్రాలకు ఆయన ప్రభువు. రోజుకు ఒక నక్షత్రం దగ్గర ఉంటాడు. అందువల్లే మనకు అమావాస్యలు, పౌర్ణములు, నెలలు జరుగుతున్నాయి. ఆ రకంగా మనం క్యాల్కులేషన్ నడుస్తూ ఉంటుంది. రోజుకు ఒక నక్షత్రం దగ్గర, 27 నక్షత్రాల దగ్గర కూడా అలా ఉంటాడని. కాబట్టి నక్షత్ర విభుడు ఈ నాయకుడు చంద్రుడు. నక్షత్ర విభుడు అయినటువంటి సారంగధరుడు చంద్రుడు. ఇక్కడ ప్రాజ్ఞులెల్లన్ పేరు పెట్టి చనిరి. ఈ అందమైనటువంటి కుమారుడికి, చంద్రుడికి పేరు పెట్టి వెళ్ళారంట వాళ్ళంతా కూడా. ముందు ఇంటి వాడు కాగలడని పేరు పెట్టి పోయేది. ఇక్కడ ఈ చంద్రుడి ముందు చుక్కలకు రేడును జింకను దాల్చడు వాడును అగునురా అని వాళ్ళు చెప్పారు. ఎవరు? ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. అలా చెప్పి వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళారట. కాబట్టి పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పిన మాటలు వ్యర్థం కావు కదా అని మళ్ళీ ఇంతకట్లాగానే ముందు అలాగే జరుగుతుంది అని. ఇది నక్షత్రాలకు రాజు అవుతాడని, ప్రభు అవుతాడని, అలాగే జింకను ధరిస్తాడు అని వాళ్ళు ఇప్పుడు చెప్పారు. అది ముందు జరుగుతుంది. ఇక సారంగధరుడు విషయంకి వస్తే, రాజరాజ నరేంద్రుడు కుమారుడు సారంగధరుడు అని పేరు అది పెట్టారు. చిన్నపట్టికి ఆ సద్విభుడు సారంగధరుడు అనటంచున్
సారంగధరుడు అని ప్రాజ్ఞులను పేరు పెట్టి చనిరి. ఆ పేరు పెట్టి వెళ్ళారు. సరే, ఎందున పెద్దల వాక్యములు ఇంచుకైన రిత్తలగునే. సారంగధరుడు సారంగధరుడే, అంతే. నిజంగానే సారంగధరుడు గొప్ప సిద్ధుడు అవుతాడు ఈ కథలో చివరిలో. అంత నా శిశువునకు జనకుండు వేదోక్తముగా జాతకర్మ నామకరణములు నిర్వర్తించి నందనోద్భవోత్సాహమున స్వాశ్రిత జనములకు అర్హదానములను సంగి కృతార్థత నెసంగునవసరమున. ఇక్కడ ఆ శిశువునకు శివుడు పరంగా జనకుడు వేదోక్త జాతకర్మ నామకరణాదులు నిర్వర్తించాడు వేదోక్తంగా. ఇక్కడ నందన అన్నప్పుడు రెండు అర్థాలు చెప్పాడు కవి. ఎందుకంటే నందన అంటే కుమార్తె అని చెప్పాల్సి వచ్చింది మొదటి దాంట్లో, శివుడి దాంట్లో. అక్కడ పార్వతి అని చెప్పాలి కాబట్టి. రెండవ దాంట్లో చంద్రుడు అని చెప్పాల్సి వచ్చింది. మూడవ దాంట్లో సారంగధరుడు అని చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ నందనుడు అంటే కుమారుడు అనే అర్థంలో చెప్పాడు. అందుకని సమాసంలో పెట్టాడు నందనోద్భవ ఉత్సాహమున అని. నందనోద్భవ అంటే కుమారుడు కలిగాడని, కుమార్తె కలిగింది, రెండిటికి కలిసి వచ్చేటట్టుగానే అక్కడ నందనోద్భవ ఉత్సాహమున అన్నాడు. ఇలా జాతకర్మ నామకరణాలు అంటే బాధ్యాల పేర్లు పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. చేసిన తర్వాత ఆశ్రిత జనములకు అర్హదానములను సంగి ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా దానాలు ఇచ్చాయట. అలా కృతార్థత నెసంగున అవసరం. ఈ రకంగా దానాలు ఇచ్చిన సందర్భం, పుత్రోత్సాహం కలిగిన తర్వాత సరే జరపాల్సినటువంటి కర్మలు జరిపిన తర్వాత వాళ్ళందరికీ దానాలు ఇచ్చాడు. ఇలా శివుడి యొక్క ఘట్టంలో హిమవంతుడు జరిపించాడు. ఈ అత్రి అనసూయల విషయంలో కూడా ఆ శిశువునికి జాతకర్మ నామకరణాలు నిర్వర్తించాడు. ఆ తర్వాత నందనోత్సాహంతో స్వాశ్రిత జనాలందరికీ కూడా అర్హదానం అంత దానాలు చేశారు. అలాగే సారంగధరుడి విషయంలో కూడా ఆ రాజు ఆ కుమారుడికి జాతకర్మ నామకరణాలు చేసి నందనోత్సాహంతో పుట్టినందువల్ల కలిగిన సంతోషంతో ఆయన స్వాశ్రిత జనులందరికీ కూడా ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా దానాలు చేశాడట. ఈ రకంగా ఉన్న సమయం తర్వాత ఏం జరిగిందో రేపు స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరియ కావ్య పట్టణాన్ని గవించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.